జీవపు ఊటలు సజీవ దేవుని వాక్కులు మన శాంతి మీకు ఇచ్చును. మీ ఆత్మదాహము తీర్చును పరమాత్మ చెంతకు నిన్ను చేర్చును, నిన్ను చేర్చును, నిన్ను చేర్చును. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని దేవదేవుడు మనందరికీ దయచేసినందుకు మన మధ్యలో ఆత్మస్వరూపుగా ఉన్న దేవునికి మొట్టమొదటిగా నా హృదయపూర్వకమైన వందనాలు యేసయ్యకి చెల్లిస్తూ ఉన్నా. మీరు కూడా శ్రద్ధా భయభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించి యుగయుగాలు పరలోకపు తండ్రితో ఆనందించాలన్న ఆశ కలిగి దేవుని సన్నిధిలో కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తున్నాను. మనము ప్రతి నెల 2వ ఆదివారమున సామెతల గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24 నుంచి 32 వరకు ధ్యానం చేయబోతున్నాం. ఈ భాగం అంతటికి ఒక పేరు పెట్టాం. అదేంటంటే జ్ఞానస్వరానికి లోబడకపోతే కలిగే నష్టం ఏమిటి. కాబట్టి ఈ అంశంలో మనము 4 సబ్బంశాలు చూస్తాము. జ్ఞానస్వరానికి లోబడకపోవడానికి కారణాలు ఏమిటో చూస్తాము. తర్వాత జ్ఞానస్వరానికి ఎవరైతే లోబడ్డం లేదో వారి పట్ల దేవుని వైఖరి ఎలా ఉంటుందో చూస్తాము. మూడోది, ఆయన నవ్వాడు, ఆ నవ్వుకి కారణాలు, దేవుడు నవ్వాడు, ఆ నవ్వుకి కారణాలు ఏంటో చూస్తాం. చివరిగా జ్ఞానస్వరానికి లోబడకపోతే కలిగే నష్టం ఎలా ఉంటుందో చూస్తాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, వాక్యం అనే రొట్టె విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి మమ్మలను సర్వసత్యములోనికి నడిపించమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, గమనించండి. సామెతల గ్రంథములో జ్ఞానము అనే పదము దగ్గర యేసు క్రీస్తు అని మీకు గతములో చెప్పాను. జ్ఞానము అనే పదం మనకు కనబడితే యేసు క్రీస్తు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోమని చెప్పాను. మొదటి భాగం సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24, 25. ఇక్కడ జ్ఞానస్వరానికి లోబడకపోవడానికి గల కారణాలు అంటే ఏ కారణాన్ని బట్టి, అంటే ఎందుకు అసలు లోబడలేదు వాళ్ళు, ఎలా లోబడలేదు అని చూద్దాం. ఎలా లోబడలేదు చదువునాను. 24. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి. ఎలా లోబడలేదట? 1, పిలవగా లోబడలేదు. ఎలా లోబడలేదు? 2, చెయ్యి చాపగా లక్ష్య పెట్టలేదు. 3, ఎలా లోబడలేదు? గద్దించినా కూడా లోబడలేదు. ఇప్పుడు వినండి, వివరిస్తాను. నెంబర్ 1, పిలవగా అనే పదానికి అర్థం ఏంటంటే వాక్యము ద్వారా అని అర్థం. పిలవగా అంటే వాక్యము ద్వారా. దేవుడు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆయన స్వరముతో మాట్లాడతాడు. ఇప్పుడు చాలా ప్రశ్నలు వస్తాయి మీకు. దేవుడు మీకు నేను బిబ్లాలజీ అంటే బైబిల్ శాస్త్రంలో చెప్పాను దేవుడు ఎలా మాట్లాడుతూ వచ్చాడు. ఆది కాలంలో దేవుడు ఎలా మాట్లాడుతూ వచ్చాడు? వ్యక్తిగతంగా మాట్లాడాడు, కళల ద్వారా మాట్లాడాడు, దర్శనముల ద్వారా మాట్లాడాడు, మనస్సాక్షి ద్వారా మాట్లాడాడు, ఆ తర్వాత ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ప్రస్తుతము యేసుక్రీస్తు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడని మీకు బైబిల్ శాస్త్రంలో చెప్పాను. ఇక్కడ మీరు గమనించండి, ఆది నుంచి దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఎలా? వాక్యము ద్వారా. అయితే లోబడే వాళ్ళ సంఖ్య తక్కువ, లోబడిన వాళ్ళ సంఖ్య ఎక్కువ.
అయితే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు ఎవరైతే లోబడ్డారో వారు ఆశీర్వదించబడ్డారు, ఎవరైతే లోబడ్డారో వాళ్ళని దేవుడు దీవించాడు. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఆగర్ అనే ఆమె ఉంది. ఈమె ఎక్కడుండేది? శారమ్మ దగ్గర ఉండేది. కానీ ఈమె శారమ్మకి ఏం చేయలేదు, లోబడలేదు. ఆ కారణం చేత ఆమె ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది. కానీ ఆ సమయంలో దేవుడు ఆమెతో మాట్లాడాడు. శారాయి దాసురాలైన ఆగరు, నువ్వు ఎక్కడ నుండి ఎక్కడికి వెళుతున్నావని అన్నప్పుడు విషయం చెప్పింది. అప్పుడు నీ వెళ్ళి అణిగి మణిగి ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నప్పుడు ఆగరు దేవుని స్వరానికి లోబడింది. దేవుడు నిజంగానే ఆశీర్వదించాడు. అరబ్బీ కంట్రీస్ అన్నీ కూడా, గల్ఫ్ దేశాలన్నీ కూడా బ్లెస్ అయ్యాయి కదా, అదనమాట. సో లోబడ్డం వల్ల కలిగే లాభం ఏంటో నేను గతంలో చెప్పాను. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాము? లోబడకపోతే కలిగే నష్టం. సో దేవుడు ఎలా మాట్లాడతాడో మొదటి విషయం మీరు ఇప్పుడే విన్నారు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఇప్పుడు ఎలా లోబడలేదో రెండో కారణం చెప్తాను. రెండోది వచ్చేసి ఏముంది, నేను చెయ్యి చాపగా. ఇక్కడ చెయ్యి చాపగా అంటే అర్థం ఏంటంటే, ఆది నుంచి వాక్యం ద్వారా మాట్లాడుతున్న దేవుడు ఇప్పుడు శరీరధారిగా లోకానికి వచ్చి మాట్లాడడం ప్రారంభించాడు. అంటే యోహాను సువార్త 1:1 మీకు తెలుసు కదా, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. అంటే ఆయన మనలాగా దేహాన్ని ధరించుకొని వచ్చాడు. మొదట వాక్యము ద్వారా మాట్లాడిన దేవుడు తర్వాత శరీరధారిగా వచ్చి మాట్లాడాడు. ఆ శరీరధారిగా వచ్చినప్పుడు ఏం చేశాడు? చెయ్యి చాపాడు, కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, ప్రేమతో మాట్లాడాడు, ఆయన ప్రేమను కనుపరిచాడు. మరి ఆ విధంగా ఆ ప్రేమను చూపించినప్పుడు జనసమూహం ఆయన దగ్గరికి వచ్చారా? వచ్చారు. వాక్యం విన్నారా? విన్నారు. వాళ్ళందరూ హోసన్నా అని కూడా ఆయన్ని స్తుతిస్తూ కేకలు వేశారు. మరి 2 రోజులు తిరక్క తలికే మళ్ళీ శుక్రవారం ఏమన్నారు? సిలువ వేయండి. మరి వాక్యానికి లోబడ్డారా వాళ్ళు? అంటే ప్రేమతో పిలిస్తే లక్ష్య పెట్టారా? లక్ష్య పెట్టలేదు. ఈ విధంగా ఎలా లోబడలేదు మనం చూస్తూ ఉన్నాం. నెంబర్ 3. ఆ తర్వాత 3వ విషయానికి వస్తే ఆయన ఏం చేశాడట? గద్దించాడు, అయినను వారు లోబడలేదు. చదువమ్మా, ఆ 25వ వచనం చదువు. నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. విన్నారా? అయ్యో కొరాజానా, అయ్యో బెత్సయిదా, మీ మధ్య నేను చేసిన అద్భుతాలు తూరు సీదోను ప్రాంతంలో చేస్తుంటే లేదా సొదొమ గొమొర్రాలో చేస్తుంటే వాళ్ళు ఎప్పుడో గోనిపట్ట కట్టుకొని పశ్చాత్తాపడి ఉండేవాళ్ళు. అర్థమైందా? అయితే భవిష్యత్తులో వారి గతికి మీ గతికి దగ్గర పెట్టి పోలిస్తే ఆ విమర్శ దినమందు మీ గతి కంటే వాళ్ళ గతి వారవదగినదై ఉండును. అంటే శిక్ష మీకు ఎక్కువగా ఉంటుంది అని అర్థం. నరకములో ఫలము ఎలా అందరికీ సమానం కాదో, పరలోకములో ఫలము ఎలా అందరికీ సమానం కాదో, నరకములో శిక్ష అందరికీ సమానం కాదు. గుర్తుపెట్టుకోండి, నరకములో శిక్ష అందరికీ సమానము కాదు. కాబట్టి ఒక మనిషి సాధారణంగా దేవుడు పిలుస్తాడు, వినడు, అంటే వాక్యం ద్వారా. 2 ప్రేమతో పిలుస్తాడు, వినడు. 3వది కొట్టి పిలుస్తాడు, గద్దింపు అంటే శిక్షించి పిలుస్తాడు. ఈ 3 అయిన తరువాత ఇక వినకపోతే పూర్తిగా వారిని భ్రష్ట మనసుకు దేవుడు అప్పగిస్తాడు. కాబట్టి ఇక్కడ కూర్చున్న మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? ఎస్. ఎలా మాట్లాడుతున్నాడు చెప్పండి. నెంబర్ 1, వాక్యముతో మాట్లాడుతున్నాడు. నెంబర్ 2, ప్రేమతో మాట్లాడుతున్నాడు. నెంబర్ 3, నిన్ను శిక్షించి మాట్లాడుతున్నాడు. ఈ 3 అనుభవాల్లో కూడా ఎక్కడా నీవు మార్పు చెందకపోతే నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. ఇలాంటి వాళ్ళతో అంటాడు. ఇప్పుడు 26 నుంచి 28వ వచనం వరకు 20 అంటాడు. కాబట్టి దేర్‌ఫోర్ అంటే ఈ కారణము చేత, ఈ హేతువు చేత అనే పదం వస్తుంది కదా. 26 స్టార్ట్. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే జ్ఞాన స్వరానికి లోబడలేదో వారి పట్ల దేవుని వైఖరి ఎలా ఉంటుంది?
ఏమండి, ఈ దేవుని వైఖరి ఎలా ఉంటుందంటే 3 పద్ధతుల్లో ఉంటుంది అని చెప్తున్నాడు. దీంట్లో 26వ వచనం పాయింట్ 1, 26, 27వ వచనం పాయింట్ 2, 28వ వచనం పాయింట్ 3, 3 విషయాలు మీకు వివరంగా చెప్తాను. మొదట ఏమన్నాడు? మీకు అపాయము వచ్చినప్పుడు నేను నవ్వేదను. మళ్ళీ వచ్చిన మార్కు, దేవుడు నవ్వుతాడా? మనకు నవ్వొద్దని చెప్పి ఆయన ఎట్లా నవ్వుతాడు? శత్రువుకి ఏదైనా జరిగితే ఏం చేయొద్దన్నాడు? మనల్ని నవ్వొద్దన్నాడు. కాబట్టి బైబిల్లో ఈ విషయాలు ఉన్నాయి. ఏమని? నీ శత్రువు పడితే నువ్వు నవ్వొద్దు, దేవుడు మనసు మార్చుకొని వాడి మీదికి పంపిన శిక్ష నీ మీదికి పంపునేమో అని ఉంది. సామెతల్లో ఉంది, మిగతా చోట్ల కూడా మనం చూస్తాం ఈ మాట. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, ఎవరైనా శత్రువుకి నాశనం కలిగితే మనం ఏం చేయకూడదు? నవ్వకూడదు. మరి ఈయన ఎట్లా నవ్వాడు? కాబట్టి అంటే నీకు నీ మారు మనసుకు రక్షణకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? శిక్ష డిక్లేర్ చేశాడు. అంటే ఇది న్యాయమైన నవ్వు. మనం నవ్వుతున్న నవ్వు న్యాయమైంది కాదు. ఎందుకు? వాడు చేసిన తప్పే మనము చేశాము, వాడు చేసిన పాపమే మనము చేశాము. అతనికంటే మనం ఏం మంచివాళ్ళము కాదు. కాబట్టి ఆయన ఎవరు? పరిశుద్ధుడు. ఆయన ఏం చేశాడు? రావలసిన శిక్ష తన కుమారుడి మీద వేశాడు. అతనికి ఏమిచ్చాడు? తన తప్పును తెలుసుకునే స్వేచ్ఛను, పశ్చాత్తాపడే ఫ్రీడమ్ ఇచ్చాడు. కానీ మనిషి ఏం కాలేదు, మార్పు చెందలేదు. ఆ కారణం చేత ఇప్పుడు ఏం డిక్లేర్ చేశాడు? శిక్ష డిక్లేర్ చేశాడు. ఆ శిక్షకి న్యాయమైన నవ్వు అంటారు దాన్ని. చెప్పండి, ఏ నవ్వు? న్యాయం. అంటే న్యాయము నెరవేరినందుకు కలిగిన సంతోషం. నోట్ దిస్ పాయింట్ ఎవరన్నారు? ఏమన్నాను? న్యాయము నెరవేరినందుకు, సత్యము నెరవేరినందుకు. అర్థమవుతుందండి? తర్వాత పాయింట్ 2, ఈ రెండో అంశంలో పాయింట్ 2కి వచ్చేటప్పటికి అక్కడేమన్నాడు? మొదట అపాయం అన్నాడు, రెండోది ఏమన్నాడు? భయం అన్నాడు. 26వ వచనంలో బి, 27వ వచనంలో ప్రారంభంలో కూడా ఈ 2 పదాలు. ఈ భయములో ఏమున్నాయట? కష్టం, దుఃఖం. చెప్పండి, భయములో ఏమొచ్చింది? వాళ్ళకి కష్టం వచ్చింది. ఇంకేముంది? భయములో దుఃఖం వచ్చింది. మీకు తెలుసు కదా నరకం అంటే అర్థం చెప్పండి. ఏడుపును పండ్లు కొరుకుట, అదే నరకం, అదే నరకం. అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని అంటే శ్రమ, పురుగు అంటే ఆత్మ, ఎప్పుడు కంటిన్యూగా ఉంటుంది. సో ఆ టైములో ఈయన ఏం చేస్తాడట? నేను అపహాస్యం. అపహాస్యం అంటే, అపహాస్యం అంటే ఏమండి? వినండి. మరి న్యాయమా అన్యాయమా? చెప్పరేంటండి? న్యాయమా అన్యాయమా? దేవునికి దృష్టిలో ఇది న్యాయమా అన్యాయమా? న్యాయమే. ఎందుకు న్యాయము? నేను తర్వాత వివరిస్తాను. ఓకే, పాయింట్ 1లో ఏం చూసాము? నవ్వాడు. పాయింట్ 2లో ఏం చేశాము? అపహాస్యము చేశాడు. ఇప్పుడు పాయింట్ 3కి వస్తున్నా. అదే 28వ వచనానికి వస్తే వీళ్ళు 2 పనులు చేస్తారట. 1 మొర పెడతారు, 2 వెతుకుతారు. చెప్పండి, 1 ఏం చేస్తారు? మొర పెడతారు, 2 ఏం చేస్తారు? వెతుకుతారు. మొర పెడితే వినను, వెతికితే కనబడను. ఉందన్నమాట? చెప్పండి, ఉందన్నమాట? ఇప్పుడు మళ్ళీ ముందుకెళ్ళిపోండి. ఎందుకు ఇలా చేస్తున్నాడు దేవుడు? ఎందుకు ఇలాంటి వారికి ఆయన వైఖరిని ఎందుకు ఇలా చూపిస్తున్నాడు? నవ్వుతానన్నాడు, అపహాస్యం చేస్తానన్నాడు, ప్రార్థన విననన్నాడు, వారికి నేను కనబడనన్నాడు. వై? ఎందుకు? మళ్ళీ ముందుకెళ్ళిపోండి. నేను పిలవగా మీరు వినలేదు, నేను చెయ్య చాపగా లక్ష్య పెట్టలేదు, గద్దింపగా లోబడలేదు. అది విషయం. మీకు ఇప్పుడు అర్థమైంది కదా? మొరపెట్టినను నేను వినను, వెదికినను వారికి నేను కనబడను. అర్థమైంది కదండి? కాబట్టి దేవుని బిడ్డలారా, మీకు వాస్తవాలు ఉన్నట్టు దేవుడు మీ ముందు పెడుతున్నాడు. సో మనము ఎక్స్పోజిటరీ అంటే వచనము వెంబడి వచనం, అసలు దేవుడు ఏమి రాయించాడు, ఆయన ఉద్దేశాలు ఏంటి, ఆయన ఆలోచన ఏంటి, మనకి ఏం చెప్పాలనుకున్నాడు, మన యుద్ధ నుంచి ఏం ఆశిస్తున్నాడు, ఇవన్నీ మీరు విపులంగా వివరంగా వింటున్నారు. సో ఇంత విన్నా కూడా మీరు నిర్లక్ష్యంగా ఉంటే మనకి ఇక పుట్టగతులుండవు. అర్థమైందా? అది మీరు అర్థం చేసుకోవాలని మనం చేస్తాం. ఇంతటితో ఎన్నో అంశం అయిపోయింది? 2 అంశం అయిపోయింది. 3 అంశానికి వచ్చాం. నవ్వుకి కారణం. అసలు ఎందుకు నవ్వాడో చెప్తాను ఇప్పుడు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఎక్కడి నుంచి? 29 నుంచి 30 వరకు. ఇది 3వ అంశం. ఇక్కడ నవ్వుకి కారణాలు ఏంటో చెప్తాను. చదువు పాప. 29వ వచనం ఏ, 29వ వచనం బి, 30వ వచనం. ఓకే, మొత్తం 3 పాయింట్స్. పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 3 చదువు. జ్ఞానము వారికి అపహాస్యమై. ఆగండి. ఎందుకు నవ్వాడు చెప్పండి ఇప్పుడు?
జ్ఞానము వారికి అసహ్యమాయను. మీకు ఇందాక స్టార్టింగ్లోనే ఒక పదం వాడాను, చెప్పండి ఏం గుర్తుందో? జ్ఞానం అనగా యేసుక్రీస్తు. మీకు నేనేం చెప్పాను? ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి పుట్టుకతోనే ఎవరండి? పాపి. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేశారు. మొత్తం ఎంతమంది ఉన్నారు? అబ్రహాము పాపే, నోవాహు పాపే. మరి ఎట్లా నీతిమంతులయ్యారు? మీకు ఎన్నోసార్లు చెప్పా, ఇంకేం చెప్పను. వారు యెహోవాను నమ్మెను, అది వారికి నీతిగా. అంతే. సో బేసికల్గా మనిషి ఎవరు? సిన్నర్, పాపి. బట్ ఎలా పరిశుద్ధుడయ్యాడు? దట్ ఈస్ ఫెయిత్, విశ్వాసం. అంతే. అయితే అది యేసుక్రీస్తులో నెరవేరింది. ఎట్లా? ఆ దినాలలో వాళ్ళు ఎలా దేవుణ్ణి నమ్మితే నీతిమంతులుగా ఎంచబడ్డారో, అలా యేసుక్రీస్తుని నమ్మితే మనం ఏమవుతాము? నీతిమంతులు. ఇప్పుడు దాన్ని వాళ్ళు ఏం చేశారు? ఆ జ్ఞానాన్ని తిరస్కరించారు. అందుకు నవ్వవలసి వచ్చింది. ఇప్పుడు పసిబిడ్డండి, ఒక 1 year ఉంటుంది, కత్తి ఒకటి తీసుకొని నేను చంపేస్తానని తండ్రి దగ్గరకు వస్తే ముందు తండ్రి చేసే పని ఏంటి? మరి ఇంతకంటే ఏం చెప్పాలి మీకు? అంతే. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ నవ్వుకి మొదటి కారణం జ్ఞానాన్ని తిరస్కరించారు. ఈ నవ్వుకి కారణం పాపం నిర్మూలమయ్యింది, పాపం నశించింది. అది అందుకు ఏముంటుంది? నవ్వు, ఆనందం, న్యాయమైన నవ్వు, న్యాయమైన ఆనందం. అందుకే మానవ జాతి నశించకూడదని దేవుడు ఏం చేశాడు? దేవునితో ఉన్న సమానమైన భాగ్యమని ఎంచుకోక, మానవుని యొక్క పోలిక కలిగి, దాసుని యొక్క స్వరూపము కలిగి, తను తాను రిక్తునిగా చేసుకొని శిలువ మరణము పొందునంతగా తను తాను తగ్గించుకున్నాడు. ఎందుకు? మానవ జాతిని ఏం చేయాలి? రక్షించాలి. పరలోక మహాపట్టణములో మనమందరము యేసు ప్రభుతో యుగ యుగాలు ఏం చేయబోతున్నాం? నా సంతోషములో మీరు పాలు పంపులు పంచుకోండి అని ఉంది. బలా నమ్మకమైన దాసుడా, బలా నమ్మకమైన దాసురాలా, కొంచెములో నువ్వు నమ్మకముగా ఉంటేవి, నీ యజమాని సంతోషములో మీరు పాలు పంపులు పంచుకోండి అంటే ఎల్లప్పుడూ ఆనందిస్తాం పరలోకంలో. ఎవరు ఆనందించరు? ఈ జ్ఞానాన్ని తునీకరించిన వారు. ఎవరు ఆనందించరు? ఈ జ్ఞానాన్ని ద్వేషించిన వారు. జ్ఞానం అంటే ఎవరు? యేసుక్రీస్తు. అందుకే హోషేయ గ్రంథములో దేవుని యెహోవాను గూర్చిన జ్ఞానము లేక జనులు నశించుచున్నారు. సింపుల్ అండి. యేసుప్రభువు నమ్మితే చాలు, పరలోకం అంతే. చాలా చిన్న విషయం అది. ఒక వ్యక్తి చెట్టుని కత్తితో నరుగుతున్నాడు. ఇంకొక వ్యక్తి వచ్చి, ఒరే కత్తితో కదరా గొడ్డలతో నరుకన్నాడు. దాన్ని ఏమంటారు? తెలివి అంటారు. గొడ్డలతో నరుగుతున్నాడు, తెగట్లా, ఒరే నోర్రా అన్నాడు. దాన్ని ఏమంటారు? జ్ఞానం అంటారు. సో ఒక మనిషి ఎన్ని కష్టాలు పడినా మార్పు చెందట్ల అంటే తనకు తాను నీతిమంతుడు కాలేకపోతున్నాడు. సింపుల్. యేసుప్రభుని నమ్మరా? నమ్మాడు, అయిపోయాయి. అంతే. యేసుప్రభు నమ్మితే చాలు. ఏమొస్తుంది మనిషికి? ఆనందం, నిత్యత్వం, పరలోకం వస్తుంది. కాబట్టి నవ్వుకి కారణం ఏం చెప్పాను? పాయింట్ 1 చెప్పండి త్వరగా. జ్ఞానాన్ని ఏం చేశారు? తిరస్కరించారు. దేవుని నవ్వుకి కారణం చెప్తున్నా. నెంబర్ 2, దేవుని నవ్వుకి రెండో కారణం చెప్తాను. ఓకే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వారికి ఇష్టము లేకపోయాను. దేవునికి భయపడితే పాపం చేయకూడదు. దేవుని ఏముంది కదమ్మా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనమును పాపం చేయలేం కదా. దేవునికి భయపడితే అబద్ధం ఆడలేం, దేవునికి భయపడితే చెడు వినలేం, దేవునికి భయపడితే చెడు చూడలేం, దేవునికి భయపడితే చెడు ఊహించలేం, దేవునికి భయపడితే రహస్య పాపాలు చెయ్యలేం కదా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు ఇష్టము లేకపోయినా. ఒకసారి కీర్తనల గ్రంథం 50వ కీర్తన 16వ వచనం చూడండి, మీకు అర్థమైపోతుంది. కీర్తనల గ్రంథం 50వ కీర్తన 16వ వచనం నుంచి భక్తిహీనులతో దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. విన్నారమ్మా? ఏమిటట? దిద్దుకోవడం నీకు ఇష్టం లేదు. ఏంటా దిద్దుబాటు? చదువు పాప. నా మాటలను నీ వెనుకకు త్రోసి నువ్వు నా మాట మళ్ళీ మొదటికి పోండి. నేను పిలవగా వినకపోతే, నేను చెయ్య చాపగా లక్ష్య పెట్టకపోతే, నేను గద్దింపగా, అదనమాట. చదువమ్మా.
నీవు నా మాటలను నీ వెనక త్రోసివేసెదవు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించు. చూసావా, నీకు అల్ప సంపాదన అంటే నీకు ఇష్టం. నీకు న్యాయంగా కష్టపడింది తినడం నీకు ఇష్టం లేదు. దొంగిలించినది తీపి. అర్థమైందా? నీకు దాని మీదే మనసు. నీకు ఎంత చెప్పినా, ఎన్ని బోధలు చేసినా నీకు దాని మీద ఆ మనసు పోదు. ఆ అప్పనంగా వచ్చిన సొమ్ము, ఆ అప్పనంగా వచ్చిన డబ్బులు నీకు కావాలి. దాంతోనే నువ్వు ఎంజాయ్ చేయాలి. నీకు ఎంత చెప్పినా నీ బుర్రకెక్కదు, నీకు పని చేయదు నా మాటలు. అందుకని దిద్దుబాటు నీకు అసహ్యము కదా. చదువమ్మా. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు. అంతే. నీకు భార్య ఉంది, నీకు ఆ భార్యతో హ్యాపీగా ఉండలేవు. నీకు భర్త ఉన్నాడు, భర్తతో హ్యాపీగా ఉండలేవు. నీకు పరాయి స్త్రీ కావాలా, ఆ వేశ్య నీకు కావాలా, ఆ అక్ర సంబంధం నీకు కావాలా, ఆ పాపంతోనే నువ్వు ఎంజాయ్ చేస్తావు. అందుకే దిద్దుబాటు నీకు అసహ్యము కదా. చదవమ్మా. కీడు చేయవలనని నీవు నోరు తెరచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. వినారా? నీకు ఎంతసేపటికి పాపం చేస్తేనే నిద్ర పట్టద్ది. పాపం చేయకుండా నీకు నిద్ర పట్టదు. అబద్ధం ఆడకుండా నీకు నిద్ర పట్టదు. ఎదుటవానికి కీడు చేయకుండా నీకు నిద్ర పట్టదు. ఎందుకంటే దిద్దుబాటు నీకు అసహ్యము కదా. చదువమ్మా. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. నీ తల్లి. విన్నారండి? బాగా వినండి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ జాబితాలో ఏదో ఒకటి మనకు లేకుండా ఉంటుందా? నీవు పక్కన కూర్చుంటే నీ సహోదరుడు గురించి, నీ పక్క వాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నావు? కొండెములు చెప్తున్నావు. కొండెలంటే చాడీలు. ఆలోచించండి. మిగతా పాపాలు నా కాళ్ళు లేవు పాస్టర్ గారు, మరి ఇది ఉందా? ఇది ఇది మనలో ఉంది. ఒక సెకండ్ పర్సన్ కనబడితే థర్డ్ పర్సన్ గురించి మాట్లాడడం సిన్. బైబిల్ చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా యెహోవా చెవి యొగ్గి ఆలకించెను. దేవుడు మాట్లాడుతున్నాడు. దిద్దుబాటు నీకు అసహ్యము కదా. చదువురా. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు ఇన్ని చేసావే, ఇన్ని చేసావు. భయం ఉందా నీకు? భయం ఉంటే దొంగతో ఏకీభవిస్తావా? భయం ఉంటే వ్యభిచారం పాపంలో పడతావా? భయం ఉంటే సహోదరు మీద కొండాలు చెప్తావా? భయం ఉంటే ఇన్ని పాపాలు చేస్తావా? చేయవు. ఎందుకు? దేవుడు నాలాంటోడే. చదవరా. ఇట్టి పనులు నేను చేసినను, నేను మౌనై ఉంటినని, అందుకు నేను కేవలం నీ నీ వంటి వాడని. అంటే మనిషి అనుకున్నాడంట, నాలాంటోడే దేవుడు. నేను ఎలాగ రహస్యంగా పాపం చేస్తానో, ఆ రహస్య పాపం బయట వాళ్ళకి ఎలా తెలియకుండా ఉంటానో, దేవుడికి కూడా నా గురించి ఏమీ తెలియదు అన్ను అనుకుంటేవి. అయితే ఈ కన్నుల ఎదుట ఈ సంగతులను వరుసగా ఉంచి నేను నిన్ను గద్దించుదును. దేవుని మర్చువారులారా, దీనిని యోచించుడి. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును. తప్పించువాడు ఎవ్వడను లేకపోవను. దేవుని యందు భయభక్తులు కలుగుట వారికి ఇష్టము లేకపోయిన. జ్ఞానమును నీవు తునీకరిస్తేవి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంట వారికి ఏమి లేదు, ఇష్టము లేదు. ఎంత విచిత్రంగా ఉందని. 30 వచ్చింది. నా ఆలోచనను విలనలకపోయి నా గద్దింపునకు వారు కేవలము తృణీకరించారు. గద్దింపును తృణీకరించారు అంటే ఏంటి? అర్థమైందా? అంతే. ఇప్పుడు ముగింపుకు వద్దాం. ముగింపు ఏంటి? మళ్ళీ అంశం దగ్గరికి వెళ్ళిపోండి. జ్ఞాన స్వరానికి లోబడకపోతే కలిగే నష్టం ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఓకే. ఇప్పుడు 31, 32 వచనాలు. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 31, 32. కాబట్టి వారు తమ మళ్ళీ కాబట్టి అని చూసారా? బైబిల్ చాలా జాగ్రత్తగా చదవాలి. ముందు స్టార్టింగ్లో కొన్ని మాటలు చదివి రెండో అంశానికి వచ్చేటప్పటికి ఏమనుంది? కాబట్టి అని. ఆ మధ్యలో ఏమిచ్చాడు? కారణాలు. ఇదిగో ఎందుకు నేను నవ్వానంటే ఇవి కారణాలని. ఇప్పుడు ఏమంటున్నాడు? కాబట్టి. ఇక ఫైనల్ జడ్జిమెంట్. ఏం జరగబోతుంది వీళ్ళకి? మళ్ళీ మొదటికి వెళ్ళిపోండి. నేను పిలవగా వినలేదు కాబట్టి, నేను చెయ్యి చాపగా లక్ష్య పెట్టలేదు కాబట్టి, నేను గద్దింపగా లోబడలేదు కాబట్టి. ఇప్పుడు చదవరా. వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించారు. అంతే, ఫినిష్. నీవు పుట్టినప్పటి నుండి చచ్చేంత వరకు ఏమి విత్తావో అది లైఫ్ లాంగ్ కోస్తావు. ఎక్కడ? నరకంలో. అదే చెప్పండి. అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడుపును పండ్లు కొరకడు. అదే 32 వచ్చిన లాస్ట్ పాయింట్. చదువు, క్లోజ్ చేసుకుందాం. 32. జ్ఞానం లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనమగుదురు. అంతే, ఫినిష్. బుద్ధిహీనులు క్షేమము కలిగినది మైమరచి నిర్మూలమగుదురు. అంతేనండి. నిర్మూలము అనే మాటకు అర్థం చెప్తాను వినండి. ఇక్కడ నాశనము, నిర్మూలము అంటే
ఇక ఎన్నటికీ మార్పు చెందరని అర్థం అండి. ఎప్పటికీ నో రిపెంటెన్స్, పశ్చాత్తాపానికి అవకాశం లేదు. ఎక్కడ? నరకంలో. నిరీక్షణ కోల్పోతారు, ఆదరణ కోల్పోతారు, ఓదార్పు కోల్పోతారు. ఇప్పుడు చూడండి, భూమి మీద ఏదన్నా బాగలేకపోతే పక్కింటి వాళ్ళు వస్తారా ఆదరించడానికి? అక్కడ ఆదరించే వాళ్ళు ఉండరు. దెప్పి పొడుపులు, ఒరే నీ వల్ల ఇట్టయ్యాను రా, డీడు నీ వల్ల ఇట్టయ్యాను అంటాడు. ఇంక తిట్టుకోవడమే. అంటే నరకం అంతా ఏంటంటే ఒకరినొకరు దెప్పి పొడుచుకోవడమే. అదే నరకం, గుర్తుపెట్టుకోండి, అదే నరకం. ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారు, ఒకరికొకరు నువ్వు ఇట్టంటే ఇంకా ఇంట్లో ఉండడం కంటే మిద్ది మీద ఒక మూల నివసించడం మేలు. అందుకే అన్నాడు, గయ్యాలైన భార్యతో కాపురం చేయడం కంటే, గయ్యాలైన భర్తతో కాపురం చేయడం కంటే ఇద్దరికి వస్తుందిలేండి. కాబట్టి ఏం చేయాలి? ఒంటరిగా బతకడం మేలు అని. మరి నరకంలా కుదరదు. ఎందుకు? ఒకరికొకరు ఏం చేస్తారు? దెప్పి పొడుచుకుంటారు. ఇక అదే నరకం. మరి ఇది అంటే అబ్బా ఇది నరకం, అది అసలు నరకం. అందుకే చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో పాపముతో రాజీ పడొద్దు. సాతాను ఎంత డేంజర్ అంటే, దావీదు పడలేదా, ఫలానోళ్ళు పడలేదా, వాళ్ళు పడితే నువ్వు నేను ఏం లెక్కలేక వస్తుంది. ఈ విధంగా చాప కింద నీరులా ఏం చేయిస్తాడు? మన చేత పాపం చేయిస్తాడు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ప్రయోజనము లేదు. భయపడాలి. ప్రతి క్షణము భయపడుతూ బ్రతకాలి. ఏ విషయంలో? పాపం విషయంలో. పాపాన్ని అసహించుకుంటూ బ్రతకాలి. ప్రభు దీని గురించి ఎంత కఠినంగా చెప్పాడు తెలుసా? నీ నిత్య జీవం కొరకు కన్నైనా చెయ్యైనా నీ అవయములో ఏదైనా కోలిపో అంటే ఎంత తీవ్రత ఉండాలండి పాపాన్ని ఎదిరించడంలో. ఎంత ఆత్మ తీవ్రత ఉంటే మనము దేవుని కొరకు ప్రత్యేకంగా బ్రతకగలం. ఓకే, తండ్రి కృపను, జీవమును, ఆశీర్వాదమును, ఆరోగ్యమును నీ బిడ్డల మీదకి విడుదల చేశాను. నీ బిడ్డలు ఆమేనని పలికారు. ఆమేనని పలికిన ప్రతివారు నీ దీవెన నొంది ఇప్పుడే నీ సంతోషములో వారు పాలు పంపులు పొంచుకుందురుగాకని ప్రార్థిస్తూ నీ చేతులకు వారిని అప్పగిస్తున్నాను. ఇదిగో బిడ్డలు వెళుతున్నారు. వ్యాపారంలో కానీ, వారి పనిబాటల్లో కానీ, వారి యొక్క ఉద్యోగములో కానీ, వారి పిల్లల యొక్క స్టడీలో కానీ, వారి కార్యక్రమాలు అన్ని వేళలా మీ సహాయము, మీ కాపుదల, మీ భద్రత, మీ ఆదరణ, మీ తోడు, మీ పరిశుద్ధాత్మ సహాయముతో, మీ దేవదూతల కాపుదలతో బిడ్డలను నిండారుగా కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. ఏ కష్టం, ఏ దుఃఖం, ఏ వేదన, ఏ బాధ, ఏ దిగులు, ఏ చింత, ఏ కన్నీరు వారికి ఉన్న అవి యేసు నామములో తొలగిపోవునుగాక. ఎల్లప్పుడూ నీలో ఆనందించుదురుగాక. ఇలాగూ దీవించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. పరలోకముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్ము కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. మన తండ్రైన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసయ్య కృప, ఆదరిస్తున్న ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, త్రియేక దైవ దీవెనలిది మొదలుకొని సదాకాలము మీకు, మీ కుటుంబములకు, మీ బిడ్డలకు, మీ చేతి కష్టములకు, మీ రాకపోకలకు, మీ ఉద్యోగములకు, మీ వ్యాపారములకు, మీ పనిబాటలకు, మీ పిల్లల చదువులకు, మీ భవిష్యత్తుకు తోడయుండి తండ్రి మిమ్మల్ని సంరక్షించి కాపాడి వర్ధిల్ల చేసి అనుక్షణం ప్రభు రాకకు తండ్రి మనల్ని సిద్ధపరచును కాక.